ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు మొదటికి వచ్చింది. నాటి టీడీపీ హయాంలో పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే వైసీపీ సర్కార్ రివర్స్ నిర్ణయాలతో అనిశ్చితిలోకి నెట్టారు. పర్సెంటా అర పర్సెంటా అంటూ ఒక మంత్రి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి నేనేమైనా జ్యోతిష్యుని కాదంటూ మరో మంత్రి, ఖరీఫ్ రబీ అంటూ 5 ఏళ్ల కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి ఇలా అందరూ కలిసి ప్రాజెక్టును అగాధంలో పడేశారు. కుంగిన గైడ్ బండ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, సిపిజి ఇలా ఎటు చూసిన పోలవరం ప్రాజెక్టులో సవాళ్లే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో 64.22% పూర్తయిన ప్రాజెక్టు పనులు ఆ తర్వాత ముందుకు సాగలేదు. దీంతో పోలవరం పరిస్థితి దయనీయంగా తయారైంది. అస్మదీయ ఉత్తీదారులకు పెద్దపీట వేయడంతో పోలవరం పనులు రివర్స్ గేర్లో కొనసాగుతున్నాయి. దీంతో దశాబ్దాల కల చెదిరి పోలవరం పనులు నత్తనడకున సాగుతుండటంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు గడువులు పెంచుకుంటూ పోయిన జగన్ చివరకు పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారు. ఆయన చెప్పిన తాజా గడువు 2025 ఖరీఫ్. కానీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిష్ని కాదంటూ చేతులెత్తేశారు. అటు కేంద్రం కూడా మండిపడింది. వేగంగా సాగుతున్న పోలవరం పనులను జగన్ అర్ధాంతరంగా ఆపేశారని, రివర్స్ టెండర్ల పేరుతో దాన్నో ప్రహాసనంలా మార్చారని కేంద్రం మండిపడింది. ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రం హెచ్చరించింది. ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లు పూడ్చుకుపోవడం, దిగువ కాఫర్ డ్యాం నిర్మించకపోవడంతో భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోటు భారీ గోతులు ఏర్పడటంతో పనులు నిలిచిపోయాయి. మానవ వైఫల్యమే దేనికి కారణమంటూ హైదరాబాద్ ఐఐటి నిపుణులు అధ్యయన కమిటీ తేల్చింది. సకాలంలో ఎగువ కాపర్ డ్యాంలో గ్యాప్లను పూడ్చలేని అసమర్థతే ప్రాజెక్టు దెబ్బతినడానికి కారణమని తేల్చింది. మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ సైతం కుంగిపోయింది. నాణ్యత లేని నిర్మాణం, ఆకృతులకు తగినట్లుగా నిర్మించకపోవడమే కారణమని కేంద్ర అధ్యయన కమిటీ తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్ వన్ ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైన అనుమానాలు వ్యక్తం చేసింది. దిగువ, ఎగువ కాపర్ డ్యాంల గ్యాప్లు సక్రమంగా నిర్మించి ఉంటే ప్రధాన డ్యాం వైపు వరద నీరు వచ్చి ఉండేది కాదు. వాటి సీపేజీ అంచనాలకు మించడంతో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. సీపేజీపై తాము ముందే హెచ్చరించిన రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర నిపుణులు తప్పుబట్టారు. 2019లో ప్రభుత్వం మారింది. 2019 జూన్ 20న పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో జగన్ తొలిసారి సందర్శించారు. ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో 1-2 సార్లు లెక్కలు వేసుకొని పక్కాగా చెప్పాలని అధికారులను జగన్ అడిగారు. అధికారులంతా కలిసి 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అయినా ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. రివర్స్ టెండర్ల పేరిట పనులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం లేమి మేఘ సంస్థకు కట్టబెట్టారు. పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించిన జగన్ లెక్కపట్టలేదు. రెండు 2019 నవంబర్లో మేఘా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే 2021 జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే.
ఏరికోరి కాంట్రాక్ట్ ఇచ్చిన జగన్ కూడా పల్లెత్తు మాట అనలేకపోయారు. ఆ ఉదాసీనతే ప్రాజెక్టు కొంపముంచింది. ఎగువ కాపర్ డ్యాంల గ్యాప్లు కూడా పూడ్చకుండా చోద్యం చూశారు. దాన్ని పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీళ్లను మళ్లించకపోవడం వల్ల 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాపర్ డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది. ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది మానవ వైఫల్యమని కుండబద్దలు కొట్టింది. ఎగువ కాపర్ డ్యాంలో గ్యాప్లను సకాలంలో పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పత్తానికి కారణమని ఐఐటి నిపుణులు నిగ్గు తేల్చారు. 2019 మధ్య 10,649 కోట్లు ఖర్చు పెట్టగా జగన్ ఏలుబడిలో ఖర్చు 5,877 కోట్లకే పరిమితమైంది. పోలవరానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి జగన్ సాధించలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 55,656 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడో ఆమోదించింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా 47,725 కోట్ల రూపాయలకు సిఫారసు చేసింది. ఆ నిధులు ఆమోదింపజేసుకోవడం జగన్కు చేత కాలేదు. ఇలా బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఆంధ్రులకు అందకుండా దూరమైందని చెప్పాలి. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్లో అందిస్తారు. మురళి, టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు సుమారు 64% పనులు పూర్తయిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ 2019లో వైసీపీ సర్కార్ లో అయితే ఈ పనులు సాగలేదని చెప్పుకోవచ్చు. కేవలం 5 సంవత్సరాల్లో 4% పనులు మాత్రమే జరిగాయంటూ కూడా అటు టీడీపీ నేతలు కానివ్వండి, ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు అలాగే రైతులు కూడా ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే గుత్తేదారులకు పెద్దపీట వేస్తూ రివర్స్ టెండరింగ్ పేరుతో అయితే అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్ ని మార్చి ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం అయితే పోలవరం పనులు నత్తనడకు సాగుతున్న దాని గురించి అయితే ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. 5 ఏళ్లు గడిచిన పెంచుకుంటూ పోయిన జగన్ ప్రభుత్వం చివరకు ప్రాజెక్టు పనులకు సంబంధించి చేతులు ఎత్తేయడంతో ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. జలవనరుల శాఖకు సంబంధించి 2 మంత్రులు అప్పుడు మంత్రి మార్చి అంబటి రాంబాబుని మంత్రిగా వేసినా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 4% పనులు గత 5 సంవత్సరాల్లో 4% పనులే పూర్తయ్యంటూ కూడా ఫ్యాక్ట్ సంస్థ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అటు ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపులు పోడ్చకపోవటం, దిగువ కాపర్ డ్యామ్ నిర్మించని వైసీపీ సర్కార్ అయితే భారీ వరదల కారణంగా అయితే డయాఫ్రమ్ వాల్ కూడా కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో గైడ్ బండ్ నిర్మించారు. ఆ నిర్మాణ ఆకృతులకు తగ్గట్టుగా నిర్మించకపోవడంతో అయితే గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ నిర్మాణ నాణ్యత పైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2019 జూన్ 20వ తారీఖున పోలవరంను సీఎం హోదాలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించి 2019 నవంబర్లో మెగా సంస్థకు ప్రభుత్వం ఒప్పందం చేసినప్పటికీ కూడా ఏరికోరి కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రభుత్వం అయితే 2014-19 మధ్య 10,649 కోట్లతో ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మిస్తే జగన్ ప్రభుత్వంలో అయితే సుమారు 5 సంవత్సరాల కాలంలో 5,877 కోట్లకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. రివైజ్ కాస్ట్ కమిటీ కూడా 47,725 కోట్ల రూపాయలు సిఫారసు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఈ పనులను పోలవరానికి సంబంధించి చేతులెత్తేసిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అటు గైడ్ బండును కుంగిపోయిన గైడ్ బండు అలాగే లోయర్ కాపర్ డ్యామ్ ను కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కారణంగా పనులు పూర్తి చేయని కారణంగా అయితే అటు పనిచేసిన కూడా అవి కుంగిపోయే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఈ పనులన్నింటినీ పర్యవేక్షించడానికి ఇంతకు ముందు ప్రతి సోమవారం కూడా పోలవరం పెట్టుకుని జలవనరుల శాఖ మంత్రి అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించే వాళ్ళు ఇక్కడ అధికారులకు అలాగే కాంట్రాక్టర్లకు కూడా సూచనలు ఇచ్చి సుమారు 70% పనులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 30% పనులు కూడా పూర్తి చేయడానికి 1-2 సీజన్లోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామంటూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన హ్యాట్రిక్ సాధించిన నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ మంత్రిగా నియమించిన నేపథ్యంలో పోలవరం పనులను పరిగెత్తిస్తాం, అలాగే వచ్చే 2 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితిస్తాము అంటూ కూడా తెలుగుదేశం నాయకులు ధీమా వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అయితే ఇప్పుడు మొదటికి వచ్చిందని చెప్పాలి. అయితే అప్పటి టీడీపీ హయాంలో పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే వైసీపీ సర్కార్ దాన్ని రివర్స్ నిర్ణయాలతో అయితే అనిశ్చితిలోకి నెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అది ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అయితే చంద్రబాబు సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ అయితే సందర్శిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు పై భాగాన ఉన్నటువంటి భాగాన్ని మొత్తం కూడా చంద్రబాబు పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి ఎక్కడైతే ఎలాంటి పనులు జరుగుతున్నాయి అన్నిటి కూడా ఫోటో గ్యాలరీ ప్రకారం అయితే ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా చంద్రబాబు స్వయంగా కూడా అక్కడికి వెళ్ళి అధికారులను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. ఆ అడిగిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా తెలుసుకున్నారు. ఎక్కడా కూడా ఒక కాపర్ డ్యామ్ మీద పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది, కుంగిపోయిన పరిస్థితి, దాన్ని కూడా అక్కడ అడిగి వివరాలు తెలుసుకున్నారు. దాంతో పాటుగానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క చోట కూడా ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా పూర్తిగా ఉన్నటువంటి ఇక ఏదైతే పోలవరం సంబంధించినటువంటి జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అడిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇస్తారు. అదేవిధంగా దాన్ని చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఇక్కడ జలవనరుల శాఖ మంత్రులను కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి గతిపై కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 20% మాత్రమే వర్కులు జరిగాయి అనేది మాత్రం అయితే కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏమేమి పనులు జరిగాయి, అంతవరకు జరిగాయి అనేది కూడా చూసుకోవచ్చు. మనం చూసినట్లయితే మాత్రం ఈ పోలవరం ప్రాజెక్ట్ మాత్రం కూడా గత 5 సంవత్సరాల్లో మాత్రం 20% వర్క్ జరిగాయని చెప్తారు. దీనికి సంబంధించిన కూడా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ పూర్తిగా ఉండి దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడుతుంది. దీని భాగంగా లెఫ్ట్ సైడ్ ఉన్న కెనాల్ కూడా కుంగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే అడిగి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూసుకున్నంత మాత్రం అయితే చంద్రబాబు ఫోటో గ్యాలరీ అయితే పూర్తిగా పరిశీలించి ఏమేమి పనులు చేపట్టాలనే దాన్ని మాత్రం అయితే కూడా ఇప్పుడు చేస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు చేరుకున్న అధికారులు కూడా స్కిల్ కాల్ఫర్ డ్యామ్ డైఫల్ వామ్ పనులు పురోగతిపై జలవనరుల శాఖ అధికారులు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా మొత్తాన్ని ఏర్పాటు చేసి అదంతా పరిశీలిస్తారు. అనంతరం కూడా ఇక్కడ కొండపైకి ఇది పోలవరం ప్రాజెక్టు పైన ఏర్పాటు చేసిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష నిర్వహించి కూడా ఇక్కడ ఎంతవరకు పనులు జరగాలి, ఏమేమి కావాలి, ఎంతవరకు నిధులు కావాలి, దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా ఎంత మేరకు నిధులు కేటాయించాలనే దానిపై కూడా ఈ రోజు పూర్తిగా ఒక రోజు మొత్తం కూడా
పోలవరం ప్రాజెక్టుకి అయితే మాత్రమే కేటాయించారని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు ప్రత్యేకంగా ఈ రోజు కేటాయించడంతో పాటుగా ఇక్కడ కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా ఇక్కడ అధికారులు చెప్పడానికి క్షుణ్ణం కూడా విని దానికి సంబంధించిన దానిపై కూడా పురోగతి పూర్తిగా తెలుసుకోవడానికైతే చంద్రబాబు చేపట్టని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం కూడా ఇక్కడికి కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మన ఏదైతే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా కావచ్చు, మరో విధంగా అయితే మాత్రం పార్థసారథి మంత్రి కూడా చంద్రబాబుతో పాటు పోలవరం చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మాత్రం 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టు పనులు కూడా అధోగతోగానే జరిగాయని చెప్పుకోవచ్చు. దీన్ని మాత్రం పూర్తిగా ఈ 2024 నుంచి 2019 మధ్యలో కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తి చేయాలన్న సంకల్పంతో అయితే మాత్రం చంద్రబాబు పూర్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ యశ్వంత్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.